రాజకీయాల్లోకి ప్రవేశించే సినిమా హీరోలు రాయలసీమ నుంచే చట్టసభలకు ఎన్నిక కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎన్టీ రామారావు నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ఈ మధ్య ప్రకటించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయం మొదటి నుంచి సస్పెన్స్ లో పెట్టిన పవన్ జనసేన పార్టీ ఆవిర్భావ రోజున తన పోటీపై స్పష్టత ఇచ్చారు. అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు. అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తానని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచే ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు. రాయలసీమలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం. ఈ వెనుకబడిన జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పడానికి వారు ఇక్కడి నుండి పోటీ చేయడానికి ముందుకు వచ్చారనేది కూడా చెప్పలేం. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు హిందూపురం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి తెలియదు. ఇది ఎన్టీఆర్ వారసుల స్థానంగా కూడా ఉనికిలోకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా రాయలసీమని ఎంచుకున్నారు. తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన పాలకొల్లు నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఆయనను గెలిపించింది రాయలసీమనే. గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నందమూరి హీరో బాలకృష్ణ హిందూపురం స్థానాన్ని ఎంచుకొని విజయం సాధించారు. ఎన్టీ రామారావు గెలిచినప్పటి నుంచి ఈ సీటు తెలుగుదేశం పార్టీదే కావడం విశేషం. బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో అనుకూల వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. ఇక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమ నుంచే పోటీ చేసి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు వీళ్ళంతా రాయలసీమకు స్థానికులు కారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజకీయ ఎత్తుగడలో భాగంగా వారు ఈ జిల్లాను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. సొంత ప్రాంతంలో తమకు మద్దతు ఎలాగో ఉంటుంది కాబట్టి రాయలసీమలోని ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వారు భావించుండవచ్చు. రాయలసీమలో ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రాబల్యం ఉంది. రాయలసీమలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓటు సాధించగలిగితే పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెసేతర పార్టీల చీఫ్ల నమ్మకం. ఇతర ప్రాంతాల్లో ఎలాగో తమకు ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి రాయలసీమలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటే అధికారం చేజిక్కించుకోవడానికి వీలవుతుందని మొదట్లో ఎన్టీఆర్ ఆలోచన ఇదే కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంచనా కూడా ఇదే అయి ఉంటుంది. రాయలసీమలో జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి తన పోటీ పనికి వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తుండవచ్చు.